గాయత్రి, ఇది ఇల్లు అనుకున్నావా సత్రం అనుకున్నావా? ఏ గాయత్రి, ఈ ముసలిది ఇంకొక క్షణం నా ఇంట్లో ఉన్నా చంపేస్తాను. బయటికి పంపించాయి. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళిపోతా. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? కిరణ్ మర్చిపోయాడు. డైపర్ పాడేసినంత మాత్రాన మాటలు కలుపుతాననుకోకు. నీ దారి నీదే, నా దారి నాదే. ఒకసారి మోడల్స్ చూడు. ఎందుకు చూడు చెప్తా. ఎంత బాగున్నాయో! బొమ్మల్లో చూస్తేనే ఇంత బాగున్నాయి, రియల్ గా చూస్తే ఇంకెంత బాగుంటాయో. ఇందులో ఒక మోడల్ సెలెక్ట్ చేయి. ఎందుకు చెప్తాను, చెయ్యి. నాకు గుండెదడ పెరుగుతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఒక్క నిమిషం. పరందాం, పరందాం. ఇదిగోండి మేడం. నువ్వెళ్ళు. సరే మేడం. అమ్మో అమ్మో అమ్మో, ఎంత బాగున్నాయో! ముద్దొస్తున్నాయి. కావాలా? చెప్పు కస్తూరి, కావాలా? ఈ పిచ్చిదానికి నగలంటే మహా పిచ్చి అని నాతో పరాచకలాడుతున్నారా? నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను కస్తూరి. ఇన్ని నగలిస్తున్నారంటే నాలాంటి చిన్నదాంతో అంత ముఖ్యమైన పని ఏమై ఉంటుందానని కంగారుగా ఉందండి. లాటరీ టికెట్ కూడా చిన్నగానే ఉంటుంది, కానీ లక్షలు తగులుతాయి. నువ్వు చేయాల్సిన పని కూడా చాలా చిన్నది, కానీ ఫలితం మాత్రం ఈ నగలంతా. ముందా పనేంటో చెప్పండి. ఒక చిన్న బాబు వల్ల ఒక పెద్ద పెళ్ళి ఆగిపోయింది. ఆ పెళ్లి జరగాలంటే ఆ బాబు ఈ ఇంట్లో ఉండకూడదు. లహరిని నా ఇంటి కోడలుగా తీసుకెళ్లడానికి ఆ బాబే అడ్డు. లహరి లేకుండా నా కొడుకు ఉండలేకపోతున్నాడు. బిడ్డ లేకుండా లహరి ఉండలేకపోతుంది. అందుకే ఆ బిడ్డని నువ్వు దూరం చేయాలి. ఆ రోజు పెళ్లిలో మా బంధువులు ఎలాంటి వారో నువ్వు చూసావు. లహరితో పాటు ఆ బిడ్డని కూడా మా ఇంట్లోకి రానిస్తే మా పరువు పోతుంది. రకరకాలుగా చెప్పుకుంటారు. లహరిని నా ఇంటి కోడల్ని చేసుకోవటం నాకిష్టం లేకపోయినా నా కొడుకు కోసం తప్పటం లేదు. ఆ బాబు లేకపోతే ఆగిపోయిన పెళ్లి జరిగిపోతుంది. ఏమంటావు? నేను చెప్పాల్సింది చెప్పాను. నీకిష్టం లేకపోతే నేను బ్రతిమలాడలేను.
నాకు ఈ నగలు ఇష్టమే, మీరు చెప్పిన పని ఇష్టమే. బిడ్డను దూరం చేసేస్తాను. ఇలాంటి నగల్ని కలలో ఊహించుకోవడమే తప్ప నిజ జీవితంలో కనీసం ఇంత దగ్గర నుంచి కూడా చూడలేదు. అలాంటిది ఇవన్నీ సొంతమవుతాయంటే నేనెలా వదులుకుంటాను? చేస్తాను, మీరు ఫిక్స్ అయిపోండి. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సాయంత్రానికల్లా నా దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఇవన్నీ నావే, ఇవన్నీ నా సొంతం, నా సొంతం. కస్తూరి, భగవంతుడా, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? నా వాళ్ళందరినీ నాకు దూరం చేసేసి నన్ను ఒంటరి దాన్ని ఎందుకు చేసేసావు? చివరికి కడుపున పుట్టిన బిడ్డని కూడా దూరం చేసేసావు. నా మీద ఎందుకింత పగని పెట్టుకున్నావు? ఆ పసివాడు పదే పదే గుర్తుకొస్తున్నాడు, కళ్ళ ముందే కనిపిస్తున్నాడు. దుర్మార్గుడి పాపం నా కడుపులో పెరుగుతుందని తెలిసినప్పుడు చంపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అప్పుడు నా భర్త అడ్డుపడ్డాడు. ఈ నరకంలోకి వచ్చి పడ్డాక చంపుకునే అవకాశం లేకుండా పోవడంతో ఎంతో భారంగా 9 నెలలు ఇష్టంగానే మోసాను. అలాంటి నేను బిడ్డకి జన్మనిచ్చిన తరువాత, ఆ బిడ్డకి ఒక్కసారి పాలిచ్చిన తర్వాత ఎందుకు ఇలా మారిపోయాను? నీ అమ్మ ఒడిలో నిద్రపోవాల్సిన వాడివి ఇలా అమ్మకు దూరమై నా అలాంటి వాళ్ళు జోకొడితే నిద్రపోతున్నావు. ఏమిట్రా నీ తలరాత? బిడ్డ దూరం అయిపోయినందుకు ఎందుకు విలవిలలాడుతున్నాను? బిడ్డను గుండెలపై ఆడించుకోలేకపోతున్నానని, బిడ్డకి తల్లి పాలిచ్చుకోలేకపోతున్నానని
ఎందుకింత వేదన పడుతున్నాను? నేనెంతో ద్వేషించిన బిడ్డపై ఇష్టాన్ని, ప్రేమని, అనురాగాన్ని, మమకారాన్ని ఎందుకు పెంచుతున్నావు? అంత మమకారం పెంచుకునేలా చేసిన వాడివి నా బిడ్డని నా నుంచి ఎందుకు దూరం చేశావు? ఎంత కఠినాత్మురాలైన తల్లైనా బిడ్డలపై ఎంతో బంధాన్ని పెంచుకుంటుందని తెలిసేలా చేశావు. ఇప్పుడు నా బాబు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడోనని ఈ తల్లి పేగు విలవిలలాడిపోతుంది. వెంటనే చూడాలని ఈ అమ్మ మనసు ఆరాట పడుతుంది. బిడ్డని గుండెలకు హత్తుకోవాలని ఆశపడుతుంది. తల్లి బిడ్డలను వేరు చేయకు. నా బిడ్డ దగ్గరికి నన్ను చేర్చు తండ్రి, చేర్చు. నువ్వు పడుకో, నేను నా ఫ్రెండ్తో మాట్లాడేసి వస్తాను. నా బాబుకి ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి. లహరి, ఈ లహరి ఎక్కడుంది? అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదే. మ్యారేజ్ బ్రేకప్ అయినంత మాత్రాన ఏడుస్తూ మూలను కూర్చున్నావంటే లైఫ్ ఎన్నటికీ ముందుకే వెళ్ళదు. లహరి, ఈ లహరి ఎక్కడికి వెళ్ళింది?
సరే సరే ఓకే అయితే. సరే అయితే ఇకుంటాను. సరే సరే వింటున్నా, చెప్పవే. ఏంటి పార్తూనా? తన వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదనే చెప్పాలి. ప్రాబ్లం అంతా మాధవితోనే. పెళ్లికి ముందే యాటిట్యూడ్ చూపిస్తుంది. రేపు పెళ్ళైన తర్వాత కోడలి పాలిట పెద్ద రంపంలో తయారైపోతుంది. ఇదంతా నాకు అవసరమా చెప్పు? అమ్మయ్యా, ఇల్లు దాటేశాం, వీధి దాటేశాం. వీణ్ణి ఎక్కడో ఒక చోట వదిలేసామంటే ఒక పని అయిపోతుంది. అమ్మో, నిలువేణి పిన్ని. దీని కంట్లో పడినా నోట్లో పడినా చాలా ప్రమాదం. అమ్మయ్యా, బతికిపోయాం. ఎవరి మీదైనా అరవమంటే పెద్ద నోరేసుకుని అరిచేయచ్చు గాని ఇలాంటి దొంగ పనులు తప్పుడు పనులు చేయాలంటే మాత్రం గుండె ఆగిపోతుందన్నంత భయంగా ఉంది. ఉఫ్. వీణ్ణెక్కడ వదిలేయాలి? ధనకోట రిషినంద వారసుడు, ధనకోట వంశపు వంశోద్ధారకుడు చచ్చిపోయాడప్పా. నువ్వే చంపేశావే, నువ్వే చంపేశావు.